హాయ్ అండి. ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే మన ఊరు మన పక్క ఊరు కూడా తెలుస్తలేదు పేర్లు. మన టౌన్ ఏంది, మన డిస్టిక్ ఏంది, మన రాష్ట్రం ఏంది, క్యాపిటల్ ఏంది, ఇవన్నీ తెలుస్తలేవు కదా. దీనికోసమని నేను ఆలోచించి మా పాప కోసమని ఒక గ్యాడ్జెట్ తీసుకొచ్చాను. గ్యాడ్జెట్ అంటే ఎలక్ట్రానిక్ కాదు, ఒక మ్యాప్ తీసుకొచ్చినాను. ఆ మ్యాప్లో ఖచ్చితంగా దాన్ని రోజు చూస్తే పిల్లలకు క్యాపిటల్స్, డిస్టిక్లో రాష్ట్రాలు, డిస్టిక్లు తెలియకపోయినా రాష్ట్రాలు క్యాపిటల్స్ మాత్రం కంపల్సరీ తెలుస్తుంది. డిస్టిక్లో ఉండే మ్యాప్ కూడా ఉంటుంది, అది కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే నేను తీసుకొచ్చింది రాష్ట్రాలు క్యాపిటల్స్, దాని గురించి మాట్లాడదాం. మ్యాప్ సో ఇది అన్నమాట మ్యాప్. చూడండి, ప్రతి రాష్ట్రం దాని క్యాపిటల్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తెలంగాణ, ఆంధ్ర వినానా. చూడమ్మా, తెలంగాణ క్యాపిటల్ ఏం చూడు, హైదరాబాద్. చూడాలి, చూపి మనకి. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. వీడ చూపినా ఇక్కడ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. నెక్స్ట్ మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. ఓకే, ఇంకా ఇక్కడ నేపాల్ వైట్ అమ్మా. ఇది తీయడానికి రాదు. ఓకే, చెప్పు. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు. ఓకే, ఇక్కడ న్యూఢిల్లీ ఎట్లయినా సరే స్వయం పరిపాలన ఉంటుంది కాబట్టి అక్కడ ఏం లేదు. ఇక్కడ ఏంది కాదమ్మా, రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. ఓకే, ఇక్కడ ఏందని అడుగుతున్నా, నాకు తెలియనట్టు. గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. ఇట్లా ఉంటుంది. చూడండి, పిల్లలకు మాత్రం మంచి యూజ్ అవుతుంది. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉంటేనే బాగుంటుంది నేను అనుకుంటున్నా. మీ ఇష్టం మరి. అయితే పిల్లల నాలెడ్జ్ పెంచాలంటే ఇట్లాంటివి ఇంట్లో ఉండాలి. ఈ రోజుల్లో మనకు అప్పట్లో కొట్టి మరి చెప్పేటోళ్ళు కాబట్టి అన్నీ బట్టి పట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ లేవు కాబట్టి ఇట్లాంటివి పెట్టి చదివిపిస్తూ ఉంటేనే తెలుస్తుంది. పేరెంట్స్ చూసుకోండి, తెప్పించుకోండి, పిల్లల జ్ఞానం పెంచుకోండి. ఇట్లాంటివి అంటే ఇది ఒక్కటే తెప్పించుకోమని నేను చెప్పలేను. ఇట్లాంటి మ్యాప్లు చాలా ఉన్నాయి. వరల్డ్ మ్యాప్ ఉంది, మన ఇండియాలో మళ్ళీ డిస్టిక్లు, గ్రామాలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. చూడండి. ఓకే.